ఈరోజు చేయబోయే రెసిపీ స్వీట్ కార్న్ చపాతీ రోల్ అండి. చాలా బాగుంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ వచ్చేసి బేబీ బాక్స్ ఫన్నీ. 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను నేను. నా క్వాంటిటీ అయితే 1 తీసుకున్నాను. మీ క్వాంటిటీ ఎంతనో తీసుకోండి. మా పాప బంగాళదుంప గీరుతుంది. ఎట్లా గీరుతుంది చూడండి, ఎంత ముద్దుగా. పిల్లలు వెళ్ళిపోయేసి ఎంత ముద్దుగా అనిపిస్తుంది కదా. మా పాప చేస్తా అంటే సరే అది గీరుకుంటుంది రా మెల్లగా అంటే వింటలేదు. సరే మెల్లగా గీరుతుందని ఇచ్చేసిన. ఇక గీరింది, బాగానే గీరింది అనుకోండి, బెటరే అనుకోండి. పిల్లలు ఇట్లా చేయడము. అది గీరింది పక్కకు పెట్టేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకోండి. బాండి పెట్టేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత కార్న్ వేసుకోండి. స్వీట్ కార్న్ మంచిగా వేయించండి అండి. బ్రౌనిష్ కలర్ కావాలి మంచిగా. ఏంటంటే అవి వేయించితే కొంచెం టేస్ట్ అవుతుంది. కావాలంటే ఉడకబెట్టుకోండి, ఓకే, మీ వీలు బట్టి. ఎట్లా ఉడకబెట్టుకున్నావు అంటే ఉడకబెట్టుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది కదా, ఇట్లా మంచిగా ఉంటుంది. క్రిస్పీగా వస్తాయి నోటికి తింటా ఉంటే. కాబట్టి నేనైతే వేయించుకున్నాను. మంచిగా వేయించుకోండి. ఇట్లా కడుపున వస్తుంది పిల్లలకి. బాగా వేయించుకోండి. ఇవి మంచిగా ఒక బౌల్లోకి వేసేసుకోండి. తర్వాత ఏదైతే బాండీ ఉందో అందులోనే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నా అండి నేను. 1 స్పూన్ మీద కొంచెం పచ్చిమిర్చి అయితే 2 తీసుకున్నా. ఆనియన్ అయితే 1/2 తీసుకున్నా. చిన్న ముక్క, చిన్నది ఉల్లిపాయ ఉందో అది తీసుకున్నాను. పెద్దది మీ క్వాంటిటీ బట్టి తీసుకోండి. నేను తక్కువనే వేసుకున్నా. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు ఇవన్నీ తీసుకొని మంచిగా ఫ్రై చేయండి. మంచిగా బ్రౌనిష్ కలర్ అయినాక కొంచెం వేగినాక నెక్స్ట్ ఏందో ప్రాసెస్ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది అసలు ఏంది తీసుకున్నా ఏంది అనేది. కొంచెం ఫ్రై చేసుకోండి. ఏవైతే ఆనియన్స్ వేగినాయో చూసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు 1/2 స్పూన్ సరిపోతుందండి. నా క్వాంటిటీకి 1/2 స్పూన్ సరిపోతుంది. మీకు క్వాంటిటీ చూసుకొని వేసుకోండి. దానికి కొంచెం ఎక్కువ వేసుకోండి. టమాటా చిన్నది తీసుకుని ఒకటి టమాటా కూడా వేసేయండి అండి. ఫ్రై చేయండి మంచిగా. ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే వేసుకోండి. క్యారెట్, ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ మీ దగ్గర ఉంటే క్యాబేజ్ కానీ పొటాటో కానీ ఏమున్నా వేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే స్వీట్ కార్న్ తీసుకున్నాను కాబట్టి మిగతా వెజిటేబుల్స్ ఏం వేసుకోలేను. స్వీట్ కార్న్ తీసుకోకుండా మిగతా వెజిటేబుల్స్తో కూడా ట్రై చేయొచ్చు. ఓకేనా. మంచిగా ఫ్రై చేసుకొని, ఫ్రై అయిందండి చూడండి. టమాటా కొంచెం దగ్గర పడ్డది, ఉడికిందలే చూసుకోండి. ఉడికిన తర్వాత మసాలాలు వేసుకోవాలి. ఉడకాలి ఫస్ట్. నెక్స్ట్ స్వీట్ కార్న్ వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేయండి. ఆల్రెడీ ఇవి వేగినాయి కదా, నార్మల్గా ఫ్రై చేస్తే చాలు. ఇవి ఫ్రై అయినాయి కాబట్టి నెక్స్ట్ సాల్ట్, కొంచెము కారము, నేను 1/2 స్పూన్ తీసుకున్న కారం, సాల్ట్, గరం మసాలా, పెప్పరు, ధనియాల పొడి 3 మసాలాలు తీసుకున్నాండి నేను. మీరు కావాలంటే ఇంకా హోమ్ మేడ్ మసాలా ఉంటే కొంచెం చాలు, సరిపోతుంది. నెక్స్ట్ బంగాళదుంప తురిమిన అన్న కదా, అది వాష్ చేసుకొని వేసుకోండి. కొంచెం మొత్తం ఇట్లా బ్లాక్ అవుతుంది కదా, అందుకని కొంచెం డస్ట్ ఏదన్నా ఉన్నా వెళ్ళిపోతుంది. కొంచెం వాష్ చేసుకోండి. అదేదైతే అది బంగాళదుంప కూడా ఉడకబెట్టింది కాకుండా ఇట్లయితేనే బెటర్ అండి. నేను చెప్పాలంటే చాలా టేస్ట్ అయింది, చాలా నచ్చింది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇట్లాంటి వెరైటీ వే చేస్తేనే పిల్లలు ఇష్టంగా తింటారు. కొంచెం తిన్నా చాలు, సంతోషం అండి. బయట తెచ్చుకోకుండా. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అయిపోయిందండి. ఏదైతే అయిపోయింది. నిమ్మకాయ పిండుకోండి. అంటే చపాతీలో వేసే ముందు పిండుకోండి, ఇప్పుడు వద్దు. నేను చపాతీ వేసుకుంటున్నా. సేమ్ అండి. చపాతీ కొంచెం చేసి కొంచెం ఆయిల్ పెట్టి మళ్ళీ పిండి పెట్టి చేయండి. మస్తు అవుతుందండి. టేస్ట్ చాలా మంచిగా వచ్చింది. చాలా టేస్ట్ అయింది. చాలా నచ్చింది నాకైతే. మీరు ఇది వీడియో చూసి నచ్చిందంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్. ఇలాంటి వీడియోస్ ఎన్నో పెట్టాలని నేను కూడా అనుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని చపాతీ కాల్చేసుకోండి. మరి నల్లగా కాలవకండి, నార్మల్గా కాలవండి. చపాతీ లెక్కనే కాలవండి. ఇప్పుడు మనం చపాతీ ఎట్లా కాల్చుకుంటాం అట్లనే కాల్చేసుకొని పెట్టుకోండి.
చపాతీ అయితే అయిపోయిందండి. అట్లా కాల్చేసుకోండి, ఆయిల్ వేసుకొని కాల్చుకోండి మంచిగా. వేసుకొని కాల్చుకున్న తర్వాత సర్వింగ్ బౌల్ కన్నా ప్లేట్ల కన్నా పెట్టేసుకోండి. అది నెక్స్ట్ చపాతీస్ కూడా అంతే అండి. మీరు ఎన్ని తీసుకుంటే అంత క్వాంటిటీతో కాల్చుకోండి. నెయ్యి కూడా రాసుకున్నాను నేను, కొంచెం టేస్ట్ అవుతుందని నెయ్యి కూడా పెట్టుకున్నాను నేను. మీరు నెయ్యితోనే కాల్చుకోండి, ఉంటే మొత్తం నెయ్యితోనే కాల్చుకున్నా సరే. చపాతీ ఏదైతే నేను 2 పీసెస్ చేసుకున్నా. చిన్నగా ఉంటే పిల్లలు తిననీకి వస్తుంది, పెద్దగా అయితే తిననీకి రాదు కదా, అందుకే చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకున్నా. కట్ చేసుకొని సాస్ ఏదైతే ఉందో అది పెట్టేసుకొని మొత్తం పెట్టేసుకొని టమాటో సాస్ అండ్ టమాటో కెచప్ మొత్తం రుద్దేసుకోండి. ఫస్ట్ సాస్ పెట్టాలి. సాస్ పెట్టుకున్న తర్వాత ఏదైతే కార్న్ది రెసిపీ ఉందో అది మొత్తం గార్నిష్ చేసేసుకోండి. దాంట్లో మొత్తం పెట్టేసుకొని రోల్ లెక్క చేసుకొని ప్యాన్ మీద పెట్టుకోవాలండి. ప్యాన్ మీద పెట్టుకున్న తర్వాత చెప్తాను నేను ప్రాసెస్ ఏందో. ఫస్ట్ అయితే ఇట్లానే మొత్తం సాస్ పెట్టేసేసుకొని అది గార్నిష్ ఉంది కదా అది మొత్తం వేసేసుకొని ప్యాన్ మీద పెట్టేసుకోండి. మొత్తం సాస్ మొత్తం పెట్టి కార్న్ వేసి మీ దగ్గర ఎన్ని క్వాంటిటీ వేసుకుంటారో అంత క్వాంటిటీ, మీరు ఎంతమంది, మాకైతే సరిపోయిందండి. ఇవి ఇంకా చిన్న పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు, చిన్నగా బాగుంటాయి, ఇంకా ముద్దుగా పిల్లలు ఇష్టంగా తింటారండి. కాబట్టి మనం ఏది చేసినా కొంచెం వాళ్ళ కోసమే కాబట్టి కొంచెం డిఫరెంట్గా చేస్తాను కదా పిల్లలు తినేది. అయితే మనం గార్నిష్ చేసుకున్నాము చపాతీలో అన్నీ ప్యాన్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఆ ప్యాన్ స్టవ్ మీద పెట్టేసి కొంచెం మూత ఏదైతే మనకు ఇట్లా కనిపించే మూత పెట్టండి. నా దగ్గర మిర్రర్ లాంటిది ఉంది, అది పెట్టేసుకున్నా. పెద్ద చపాతీ రోల్ చేసేసుకున్నా కదా అది కట్ చేసుకుంటున్నా చిన్నగా. అది కూడా చిన్నగా ఉంటే బాగుంటుందని కట్ చేసుకుంటున్నా. ఇంకా ఇది కొంచెం మాడక ముందుకే అటు ఇటు తిప్పేసుకోండి దబదబా. కొంచెం వేడితోనే అతుక్కుంటుంది. కొంచెం వేడిగానికి చాలా బాగుందండి, చాలా బాగుంది ఈ రెసిపీ. మీరు ట్రై చేయండి. ట్రై చేసిన కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే మీరు నన్ను అడగచ్చు, నేను చేస్తాను. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి మొత్తము. ఏదైతే సాస్ ఉందో దాన్ని మొత్తం రుద్దేసుకోండి మీద. మీరు ఇట్లా అంటించుకొని తిన్నా ఓకే, ఇట్లా బాగుంటుందని నేను మొత్తం పెట్టేసుకున్న మీద. ఏదైతే సాస్ రుద్దినామో దాని మీద స్వీట్ కార్న్ వేసుకొని అట్లా గార్నిష్ చేసుకోండి. సూపర్ ఉంటుందండి రెసిపీ, చాలా నచ్చుతుంది, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. వీడియో ఎండ్ వరకు చూడండి, ఏమేమి వేసానో ఏందో అర్థమవుతుంది మీకు. ఓకేనా? ఇట్లాంటి వీడియోస్ ఇంకెన్నో పెడతాను మీకు. నేనైతే టేస్ట్ చేస్తాను, ఎట్లుందో చెప్పాను కదా. సూపర్ ఉంది అసలు. వీడియోలో చూడండి ఎంత బాగుంది అసలు, చాలా నచ్చింది అసలు నాకు. ఇట్లాంటి వెరైటీ చేస్తేనే కదా బాగుంటుంది పిల్లలకి, కాబట్టి ఇష్టంగా తింటారు. ఓకేనా? చాలా బాగుందండి, చాలా నచ్చింది నాకైతే. థ్యాంక్ యూ అండి వీడియో ఎండ్ వరకు చూసినందుకు. వీడియో ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు వస్తాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి. బెల్ అనే బటన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అవుతాయి. నన్ను ఏం సర్చ్ చేయని అవసరం లేదు. ఓకేనా? ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తేనే నా వీడియోస్ మీకు వస్తాయి. ఓకేనా?